అందరూ దివాళీని హ్యాపీగా ఎంజాయ్ చేస్తా ఉంటే నాకు పొద్దున్నే ఈ ఈమెయిల్ అయితే వచ్చింది యూట్యూబ్ నుంచి. ఫుల్ డిసప్పాయింట్ అయితే అయిపోయాను. ఏం చేయాలో అర్థం అయితే కాలేదు. నేను నాకు తెలిసిన ఫేమస్ యూట్యూబర్లను కూడా పింగ్ అయితే చేశాను, వాళ్ళు మా కాలేజ్ మేట్సే, కానీ వాళ్ళు కూడా రెస్పాండ్ అయితే ఇవ్వలేదు. ఇంకేం చేయాలో అర్థం కాక కింద ఈమెయిల్లోనే అప్పీల్ అని అయితే ఉంది. సో అప్పీల్కి అయితే చేస్తున్నాను. నా యూట్యూబ్ ఛానల్ ఎందుకు రిమూవ్ చేశారంటే నేను ఏదో స్పామ్ కంటెంట్ ఇచ్చారంట, లేదంటే యూట్యూబ్ రెగ్యులేషన్స్ కి విరుద్ధంగా ప్రవర్తించారని చెప్పేసి నా యూట్యూబ్ ఛానల్ అయితే రిమూవ్ అయితే చేసేసాడు. సో కొంచెం బాధ అయితే వేసింది. ఎంత కంటెంట్, ఎంత కష్టపడి నేను 2-3 years నుంచి కష్టపడుతున్నాను. సో సబ్స్క్రైబర్స్ కోసం అని కాదు, కానీ అది జస్ట్ ఏదో హాబీ కింద అయితే మారిపోయింది అనమాట. సో కొంచెం బాధ అయితే వేసింది అండ్ కళ్ళమ్మ నీళ్ళు కూడా అయితే తిరిగింది అనమాట. తర్వాత ఏం చేయాలో అర్థం కాలేదు. కింద అప్పీల్ అని చెప్పేసి అయితే ఉంది. సో అప్పీల్కి కూడా రిక్వెస్ట్ అయితే రేజ్ చేశాను. నాకు త్వరగానే రెస్పాండ్ అయితే ఇచ్చారు. సో నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాము ఎంత టైం పట్టింది అండ్ అప్పీల్ ప్రాసెస్ ఎలా చేశాను అని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో అయితే మీకు అయితే చెప్తాను. చిన్న 30 seconds వీడియో అయితే చేసేస్తాను. అండ్ నిజంగానే స్పామ్ చేసే వాళ్ళ ఛానల్ అయితే యూట్యూబ్ అయితే బ్లాక్ అయితే చేయదు. జెన్యూన్గా ఎన్నో సంవత్సరాల నుండి కష్టపడుతూ ఇవి కొనుక్కొని చాలా ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు అయితే వెంటనే అయితే రిమూవ్ చేస్తూ ఉంటారు. సో పర్లేదు, వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకొని నా అకౌంట్ అయితే రిలీజ్ అయితే చేశారు. ఇప్పుడు దాకా నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ అనమాట. అండ్ మన యూట్యూబ్ ఛానల్ అయితే మళ్ళీ అయితే రివోక్ అయితే అయిపోయింది. సో మన యాక్సెస్ అయితే మనకైతే వచ్చేసింది. కొంచెం హ్యాపీగా అయితే ఉంది. అండ్ మళ్ళీ ఎప్పుడో ఏదైతుందో తెలియదు, కానీ నేను ఇంకా బ్యాకప్ యూట్యూబ్ ఛానల్ కూడా ఒకటి స్టార్ట్ చేసుకోవాలన్నమాట. ఈ వీడియోస్ అన్ని దాంట్లో అయితే అప్లోడ్ చేసుకొని అయితే పెట్టుకుంటాను. తర్వాత ఇలాంటి ఒక కేసు వచ్చినప్పుడు ఆ యూట్యూబ్ ఛానల్ అయితే పబ్లిక్లో అయితే పెట్టేస్తాను. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్, జై హింద్.